దీంట్లో వచ్చిందని ఫస్ట్ మనము టైటిల్ ట్యాగ్ గురించి తెలుసుకుందాం. టైటిల్ ట్యాగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. టైటిల్ ట్యాగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ర్యాంకింగ్ ఫ్యాక్టర్స్ లో. దీన్ని బేస్ చేసుకొని మన పేజ్ అనేది ర్యాంక్ అవుతుంది. ఈ టైటిల్ రిలవెంట్ గా ఉందా లేదా మీకు ఎగ్జాంపుల్ చూపెడతాను, మీకు అర్థమవుతుంది. యూజింగ్ ఇంపార్టెంట్ కీవర్డ్స్ ఇన్ ది స్టార్టింగ్ ఆఫ్ టైటిల్ ట్యాగ్ విల్ బి ఆఫ్ గ్రేట్ హెల్ప్ ఇన్ గెటింగ్ గుడ్ ర్యాంక్స్. యూజ్ కీవర్డ్స్ రిలేటెడ్ టు అవర్ వెబ్ పేజ్ ఇన్ ద టైటిల్ ట్యాగ్. ఆల్వేస్ యాడ్ ఏ యూనిక్ టైటిల్ ట్యాగ్ ఫర్ డిఫరెంట్. The maximum length of title tag to be displayed in between 60 to 70 characters. ఇది ఇంపార్టెంట్. ఈ టైటిల్ ట్యాగ్ అనేది ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇప్పుడు నేను మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఈ 60-70 క్యారెక్టర్స్ ఎందుకు ఉండాలి దాని గురించి నేను మీకు ఒకసారి చూపెడతాను. ఇప్పుడు ఇక్కడ చూడండి, నేను ఇప్పుడు ఇక్కడ ఇది వెబ్సైట్. ఈ వెబ్సైట్ లో నేను ఇక్కడ చూపెడతాను, చూసారా? దీన్ని ఏమంటాం మనము? టైటిల్ ట్యాగ్ అంటారు. దీన్నే మనం ఏమంటాము? టైటిల్ ట్యాగ్ అంటారు. అర్థమవుతుందా? దీన్ని మనం ఏమంటాము? టైటిల్ ట్యాగ్ అంటారు. దీన్ని బేస్ చేసుకొని మనకు ఏమవుతుంది? చేంజెస్ అనేది అవుతుంది అనమాట. దీన్ని బేస్ చేసుకొని మనకు ర్యాంక్ అనేది అవుతుంది అనమాట. ఓకేనా? దీన్ని బేస్ చేసుకొని మనకు ర్యాంక్ అనేది వస్తుంది, ర్యాంక్ ఇంప్రూవ్ అవుతుంది. ఇప్పుడు నేను ఆటో ఎంఎల్ యూజ్ కేసెస్ అనేసి సెర్చ్ చేసినట్టు మన పేజీ, మన వెబ్సైట్ ఎక్కడ ర్యాంక్ అవుతుంది దాన్ని బట్టిందని మనకు ఉన్నటువంటి లింకులు మన వెబ్సైట్ అథారిటీని బేస్ చేసుకొని ఇక్కడ నీకు ఆ పేజ్ ఎస్ఈఓ కూడా దీంట్లో ఇంపార్టెంట్ రోల్ ఉంటుంది. ఈ టైటిల్ ఇప్పుడు ఆటో ఎంఎల్ యూజ్ కేసెస్ అనేసి ఎవరైతే సెర్చ్ చేస్తారో, ఇప్పుడు ఈ కంట్రీలో ఇండియాలో కాదనుకోండి, లేదా అమెరికాలో అవ్వచ్చు, లేదా లండన్లో అవ్వచ్చు, లేదా సౌదీలో అవ్వచ్చు, లేదా ఆస్ట్రేలియాలో అవ్వచ్చు, అలా పర్టికులర్గా మన ఇండియాలోనే ఇది ర్యాంక్ అవుతుంది అనేది దీనికి లేదు. ఇప్పుడు ఆటో ఎంఎల్ యూజ్ కేసెస్ అనేసి ఎవరైనా సెర్చ్ చేసినప్పుడు ఇది రావచ్చు అనమాట. దీంట్లో ఇది టైటిల్ అనమాట. ఇప్పుడు ఇది నేను ఓపెన్ చేసింది వచ్చి వర్డ్ ప్రెస్ వెబ్సైట్. ఈ వర్డ్ ప్రెస్ వెబ్సైట్లో మనము టైటిల్ వచ్చిందని ఎలా చేస్తాము అంటే, ఇప్పుడు సపోజ్ నేను ఇప్పుడు ఇది అనుకోండి, దీన్ని మనం ఏమంటాము? టైటిల్ అంటాం. అర్థమవుతుందా? దీన్ని మనం ఏమంటాము? టైటిల్ అంటాం. ఇప్పుడు అలా కాకుండా నేను సపోజ్ ఒక కొత్త పోస్ట్ చేస్తాను అనుకోండి, కొత్త పేజ్ పోస్ట్ ఏదో ఒకటి. ఇక్కడ చూడండి, యాడ్ టైటిల్ అనేసి వస్తుందా? ఇప్పుడు నేను ఇక్కడ చేశాను అంటే ఇదేమి పేజ్ టైటిల్ అయిపోతుంది. ఇప్పుడు సపోజ్ ఆ టైటిల్ మీకు ఎక్కడ కనపడుతుంది అంటే, చూపెడతాను, ఇలా కనపడుతుంది. అలా కాకుండా ఇక్కడ ఉంది, చూసారా? ఇది చూసారా? ఆటో యూజ్ కేసెస్ కీ కంపోనెంట్స్ అండ్ హౌ డస్ ఇట్ వర్క్స్. ఇక్కడ కనపడుతుంది అనమాట పేజ్ టైటిల్, పోస్ట్ టైటిల్ అనేది. ఓకేనా? ఇప్పుడు మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చూపెడతాను. ఇది వచ్చిందనేసి మీ వర్డ్ ప్రెస్ వెబ్సైట్ కి, అంటే దీంట్లో జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ అనమాట. ఇప్పుడు ఇక్కడ మీకు చూపెట్టాను కదా, ఇక్కడ ఇది చూడండి, యాడ్ టైటిల్ అనేసి వస్తుందా? దీన్ని ఏమంటాం మనము? వర్డ్ ప్రెస్ వెబ్సైట్ అంటాము. ఈ వర్డ్ ప్రెస్ లో ఒక ప్లాట్ఫామ్ అనమాట. వెబ్సైట్ ని మనం డిజైన్ చేయడానికి, మనకు కావాల్సినట్టు చేసుకోవడానికి ఉంటుంది. ఇప్పుడు చూసారా, నో టైటిల్ అనేసి ఉంది. ఇప్పుడు ఎప్పుడైతే నేను టైటిల్ ఇక్కడ పెట్టానో, ఇక్కడ ఏమవుతుంది? టైటిల్ చూపెడుతుంది. చూడండి, యాడ్ టైటిల్, ఇక్కడ నో టైటిల్. ఇప్పుడు ఎప్పుడైతే నేను ఇక్కడ పేస్ట్ చేస్తానో, మనకి ఇక్కడ నో టైటిల్ అనే జాగాలో పోయిందని ఇక్కడ ఇదే అనమాట మనకు మెయిన్ టైటిల్ అనమాట. నెక్స్ట్ వచ్చిందనేసి ఇప్పుడు ఇది ఒక పేజ్, HTML పేజ్ అనుకోండి. ఈ పేజ్ లో వచ్చిందనేసి ఇక్కడ చూడండి, దీని టైటిల్ ఎక్కడ తెలుస్తుంది మనకని చెప్పినాను, ఇక్కడ తెలుస్తుంది. ఇక్కడ ఏముంది? గూగుల్ ట్రెండ్స్ ఇండియా అనేసి ఉంది. నెక్స్ట్ ఇది మన వెబ్సైట్ అనమాట. ఈ వెబ్సైట్ లో మనకు సోర్స్ నేను కంట్రోల్ యూ కొట్టినారా అంటే, ఇప్పుడు సపోజ్ ఆ పేజ్ యొక్క సోర్స్ మనకు చూపెడుతుంది, HTML కోడ్ ఎలా ఉంది ఏమనేసి. ఇప్పుడు నేను ఇక్కడ చూడండి, కంట్రోల్ యూ చేస్తాను. కంట్రోల్ యూ చేస్తానంటే మనకేమి ఇక్కడ మీకు ఇది చూపెడుతుంది మొత్తం దాని HTML కోడ్ ఎలా ఉంది, దాన్ని ఎలా యూస్ చేసినారు అనేసి. చూడండి, ఓకేనా? టోటల్ HTML కోడ్ మొత్తం చూపెడుతుంది. ఇప్పుడు ఇక్కడ మనకు టైటిల్ ట్యాగ్ అనేది ఎక్కడ ఉంది? ఇక్కడ చూడండి, ఇది టైటిల్ ట్యాగ్. ఇప్పుడు సపోజ్ నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, ఇది వచ్చిందనేసి నేను సోర్స్ గూగుల్ ట్రెండ్స్ ఇండియా అని చూపెట్టాను. ఓకేనా? ఇప్పుడు నేను దీని టైటిల్ ని చేంజ్ చేసి చూపెడతాను. ఇది హోస్టింగర్ లో నేను హోస్టింగ్ చేసినాను, దాంట్లో ఇంకా నేను డైరెక్ట్ దాని ఫైల్ ని తీసుకున్నాను అనమాట. ఇప్పుడు నేను గూగుల్ ట్రెండ్స్ ఇండియా అని కాకుండా గూగుల్ ట్రెండ్స్ ఇండియా కదా, నెక్స్ట్ ఇప్పుడు గూగుల్ ట్రెండ్స్ ఇన్ ఇండియా అని సెర్చ్ చేస్తాను, సేవ్ చేస్తాను అనమాట. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ ఏముంది? గూగుల్ ట్రెండ్స్ ఇండియా అనేసి ఉంది. ఇప్పుడు నేను దీన్ని ఏం చేశాను? సేవ్ చేశాను. ఇప్పుడు ఏం చేస్తాను? రిఫ్రెష్ చేస్తాను. ఓకే, చూద్దాం. చూసారా? గూగుల్ ట్రెండ్స్ ఇన్ ఇండియా చేంజ్ అయిపోయిందా? మీరు లైవ్ లో కూడా దీన్ని సెర్చ్ చేయొచ్చు అనమాట. youtube.trends.com లో గూగుల్ ట్రెండ్స్కి వెళ్ళినారంటే గూగుల్ ట్రెండ్స్ ఇండియా. ఇప్పుడు మీరు దీన్ని సెర్చ్ చేసినారంటే మీ మొబైల్లో మీరు యూట్యూబ్ వీడియోని పాస్ చేసి మీరు దీన్ని సెర్చ్ చేసినారంటే మీకు అర్థమైపోతుంది. ఇప్పుడు గూగుల్ ట్రెండ్స్ ఇన్ ఇండియా అనేసి వచ్చింది. అదే నేను ఇప్పుడు గూగుల్ ట్రెండ్స్ ఇండియా చేస్తాను. చూడండి ఒకసారి. ఇప్పుడు ఇక్కడ గూగుల్ ట్రెండ్స్ ఇండియా అనేసి వచ్చింది కదా, ఇక్కడ చూడండి, గూగుల్ ట్రెండ్స్ ఇండియా. అర్థమవుతుందా? టైటిల్ అనేది ఏమవుతుంది? ఆటోమేటిక్ గా చేంజ్ అవుతా ఉంది. ఓకేనా? ఇది టైటిల్ అంటారు. ఈ టైటిల్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఇప్పుడు నేను ఒక చూపెడతాను చూడండి మీకు ఎగ్జాంపుల్ కి. ఏదన్నా ఇక్కడ సెర్చ్ చేయండి ఒక టర్మ్ ని. ఇప్పుడు వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ సోషల్ మీడియా ఇన్ SEO అనుకోండి, లేదా హౌ టు రిమూవ్ ఎకో ఫ్రమ్ ఆడియో. ఇప్పుడు ఇది అనుకోండి, సోషల్ బుక్ మార్కింగ్. దీన్ని సెర్చ్ చేసినాం.
దీన్ని సెర్చ్ చేసిన తర్వాత మనకు ఇక్కడ చూసారా సోషల్ మీడియా ఎస్ఈఓ ఇదేమి పేజ్ టైటిల్ ఏమి ఇక్కడ చూపెడతాను చూడండి. టైటిల్ అనేది మనకు ఎక్కడ ఎలా యూజ్ అవుతుంది అనేది సోషల్ మీడియా ఇది సోషల్ మీడియా ఎస్ఈఓ హౌ టు ర్యాంక్ హైయర్ ఆన్ సోషల్ మీడియా అండ్ గూగుల్. కానీ మనకి ఇక్కడ ఏం కనపరిచింది సోషల్ మీడియా వరకే ర్యాంకర్ హైయర్ ఆన్ సోషల్ మీడియా. నెక్స్ట్ అండ్ గూగుల్ అనేది ఏమి మనకు చూపెట్టలేదు. అంటే ఏమి దీన్ని బట్టే మనకి ఇక్కడ ఏం చెప్పాను ఇప్పుడు దీన్ని బట్టి మనకి ఏమవుతుంది దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలన్నమాట. మన టైటిల్ అనేది ఎక్కువ చూపెట్టట్లేదు. అంటే ఏమి 60-70 క్యారెక్టర్స్ కంటే కూడా ఎక్కువగా ఉంది. అది ఇక్కడ చూడండి ఈ వెబ్సైట్ చూపెడతాను. హౌ సోషల్ మీడియా ఎన్హాన్స్ ఎస్ఈఓ స్ట్రాటజీస్ ఫర్ చేంజ్. ఇది టైటిల్. హౌ సోషల్ మీడియా ఎన్హాన్స్ ఎస్ఈఓ స్ట్రాటజీస్ ఫర్ చేంజ్. ఏమైనా అంటే ఏమి మనకు టైటిల్ అనేది పూర్తిగా ఇక్కడేమి కనపడుతుంది కానీ ఇక్కడ కనపడలేదు. ఇక్కడ చూడండి సోషల్ మీడియా ఎస్ఈఓ హౌ టు ర్యాంక్ హైయర్ ఆన్ సోషల్ మీడియా అండ్ గూగుల్. మనకి ఇక్కడేమి అండ్ గూగుల్ అనేది ఇక్కడ కనపడట్లేదు. అంటే ఇది కూడా అంటే మనకేమి నేనేం చెప్పాలనుకుంటున్నానంటే మనం టైటిల్ రాసేటప్పుడు మాక్సిమం ఎంతవరకు ఉండాలి అంటే 60-70 క్యారెక్టర్స్ ఉండాలి. అంటే ఏమి 60-70 లెటర్స్ ఉండాలన్నమాట. అర్థమవుతుందా టైటిల్ని రాయడానికి. ఇప్పుడు నేను మీకు ఇప్పుడు ఇది అనుకోండి ఇప్పుడు ఈ పేజ్ టైటిల్ తెలుసుకోవాలనుకో ఏం చేస్తావు కంట్రోల్ యూ కొట్టావంటే నీకు ఇక్కడ టైటిల్లో చూపెడుతుంది. ఇప్పుడు కంట్రోల్ ఎఫ్ కొట్టండి. ఏడా కొట్టండి టైటిల్ ఎక్కడ చూడండి ఇక్కడ కనపడుతుందా ఫస్ట్లోనే కనపడుతుందా మీకు టైటిల్ అనేది. దీనికి స్క్రాలర్తో ఇటు కొంత జరపండి మీకు అర్థం. ఇది చూడండి ఇక్కడ ఉన్నదా టైటిల్ సోషల్ మీడియా ఎస్ఈఓ హౌ టు ర్యాంక్ హైయర్ ఆన్ సోషల్ మీడియా అండ్ గూగుల్. ఇదేమి సెమిరస్కి. అదే మీరు దీన్ని కూడా సెర్చ్ చేశారనుకోండి కంట్రోల్ యూ చేసిన తర్వాత మళ్ళీ మనకి ఇక్కడ టైటిల్ కనపడలేదు అనుకోండి మీరేం చేయొచ్చు దీన్ని టైటిల్ కనపడలేదు. సో దీన్ని మనం ఏం చేస్తాము సెర్చ్ చేద్దాం. సెర్చ్ చేసిన తర్వాత మనకి ఇక్కడ టైటిల్ ఇక్కడ ఉండదు చూడండి కనపడుతుందా ఇక్కడ టైటిల్ హౌ సోషల్ మీడియా ఎన్హాన్సెస్ ఎస్ఈఓ స్ట్రాటజీస్ ఫర్ చేంజ్. సేమ్ అదే కదా ఇక్కడ ఉండేది. మనకు టైటిల్ ఎక్కడ తెలుస్తుంది ఇక్కడ తెలుస్తుంది. అర్థమైందా. ఇప్పుడు మనకు ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇప్పుడు ఒక్కొక్కరు ఒక విధంగా చెప్తారు. టైటిల్ అనేది మినిమం మనకు ఎంత ఉండాలి అంటే 60-70 వరకే ఉండాలి. దానికంటే ఎక్కువ ఉంటే ఏమవుతుంది అంటే మనకు కనబడదు అనమాట. ఇప్పుడు ఇక్కడ ఇచ్చారు చూసారా ఇది 60-70 క్యారెక్టర్స్. అంటే మీ 16 ఇంకా 70 వరకు మధ్యలో ఉంటేనే నీకేమవుతుంది మనకు విజిబిలిటీ అనేది ఉంటుంది. టోటల్గా టైటిల్ అనేది కనపడుతుంది. ఆ టైటిల్ని బట్టిందనేసి ఇప్పుడు నేను ఇక్కడ వాట్ ఈజ్ రోల్ ఆఫ్ సోషల్ మీడియా ఇన్ ఎస్ఈఓ అని చేశాను కదా. ఇక్కడేమి ద ఇంపాక్ట్ ఆఫ్ సోషల్ మీడియా ఆన్ ఎస్ఈఓ అంటే ఏమి రోల్ కానీ ఇంపాక్ట్ కానీ రెండు సేమ్ మీనింగ్ అనమాట. నెక్స్ట్ ఏమి సోషల్ మీడియా ఎస్ఈఓ హౌ సోషల్ మీడియా ఎన్హాన్సెస్ ఎస్ఈఓ స్ట్రాటజీస్ సోషల్ మీడియా ఎస్ఈఓ 10 సోషల్ మీడియా స్ట్రాటజీస్ టు బూస్ట్ ఎస్ఈఓ. కానీ ఇక్కడ ఏమి వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ సోషల్ మీడియా ఇన్ ఎస్ఈఓ దీనికి చాలా డిఫరెన్స్ ఉంది టైటిల్కి. కానీ మనం గూగుల్ సెర్చ్ ఇంజిన్ ఏం చేస్తుంది రికమెండ్ చేస్తుంది దానికి రిలేటెడ్గా ఉన్నటువంటి కీవర్డ్స్ అనమాట. ఇప్పుడు మీకు ఇది అర్థమైంది కదా టైటిల్ని ఎలా రాయాలి. ఇప్పుడు HTML కోడ్లో వచ్చిందనేసి ఇక్కడ నేను చేంజ్ చేసి చూపెట్టాను HTMLలో. అలా కాకుండా వర్డ్ ప్రెస్లో వచ్చిందనేసి ఇక్కడ చూపెట్టాను కదా ఎలా చేంజ్ చేయాలనేసి. ఓకేనా. నేను మీకు ముందు హెడ్డింగ్స్ పారాగ్రాఫ్స్ ఇవంతా నేను ఎలా చేయొచ్చు అనేది చూపెడతాను. ఇప్పుడు అర్థమైంది కదా. ఈ పేజ్ టైటిల్ పోస్ట్ టైటిల్ కానీ పేజ్ టైటిల్ కానీ మీకు ఇప్పుడు govintech.com అనేది చూపెడతాను. ఇప్పుడు ఇది వెబ్సైట్ వచ్చింది కదా. ఈ వెబ్సైట్ టైటిల్ ఏమనేది చూద్దాం. ఇప్పుడు ఇది govintech.com అనేది ఏమి డొమైన్. దీని టైటిల్ ఏముంది ఇక్కడ చూడండి టుడే టెక్నాలజీ న్యూస్. అర్థమవుతుందా. టుడే టెక్నాలజీ న్యూస్ అనేది ఏమి ఈ వెబ్సైట్ ఫస్ట్ హోమ్ పేజ్ ఉంది కదా ఆ హోమ్ పేజ్కి టైటిల్ అనమాట. ఆ సపోజ్ నేను అబౌట్ పేజ్కి పోతాను అనుకోండి ఇక్కడ చూడండి దీని టైటిల్ ఏముంది అనేసి అబౌట్ govintech. అది సపోజ్ నేను కాంటాక్టర్స్కి పోతాను అనుకోండి ఇక్కడ చూద్దాం కాంటాక్టర్స్. అర్థమవుతుందా. ఇది కాంటాక్టర్స్ govintech.com. ఇది కాంటాక్టర్స్ అనేది ఏమి మన పేజ్ ఈ పేజ్ యొక్క టైటిల్ అనమాట. అబౌట్ అస్ అనేది ఏమి ఈ పేజ్ టైటిల్ అనమాట. మెయిన్ పేజ్ టైటిల్ హోమ్ పేజ్కి ఏమి సపోజ్ ఇది అనుకోండి ఈ హోమ్ పేజ్ టైటిల్ ఏముంది టుడే టెక్నాలజీ న్యూస్ అనేసి. అర్థమవుతుందా. అంటే ఏమి నేను ఇక్కడ చేంజ్ చేశాను చూసారా ఇది వర్డ్ ప్రెస్ వెబ్సైట్ కాబట్టి వర్డ్ ప్రెస్. అలా కాకుండా మీరు ఏం చేయొచ్చు HTML లో పోయిందని ఇప్పుడు నేను ఇక్కడ హోస్టింగర్లో లాగిన్ అయినాను. నెక్స్ట్ దాంట్లో ఉన్నటువంటి ఇండెక్స్ పేజ్లో కోడ్ ఎక్కడైతే ఉంటుందో అక్కడికి పోయిందని నేను ఏం చేశాను టైటిల్ని చేంజ్ చేశాను. ఇప్పుడు నా క్లాస్ కొంతమందికి బోర్ అనిపించచ్చు ఎందుకంటే వాళ్ళకి ఈ కోడింగ్ ఈ SEO గురించి మొత్తం తెలుసు. నేను ఎవరికైతే నేను ఈ క్లాసెస్ చెప్పాలని ట్రై చేస్తున్నానో ఇవంతా ఓన్లీ ఫర్ బిగినర్స్. అంటే అర్థం చేసుకోవడానికి ట్రై చేయాలని లేదా కోర్సు డిజిటల్ మార్కెటింగ్లో SEOలకి రావాలనుకుంటున్నారు చూసారా వాళ్ళకి మాత్రమే నేను చెప్తాను. ఓకేనా.
ఇది టైటిల్. ఇప్పుడు టైటిల్ని ఎలా రాయాలా ఏమి అనేది మీకు అందరికీ బాగా అర్థమై ఉంటుంది. నెక్స్ట్ ఏమి దాంట్లో ఇంకా మళ్ళీ ఏదైనా డౌట్స్ ఉంటే దయచేసి కామెంట్ చేయండి, నేను చెప్తాను. నెక్స్ట్ టైం ఈ టైటిల్ ట్యాగ్ అనేది యూనిక్గా ఉండాలి చెప్పేసాను ఆల్రెడీ. యూనిక్గా ఎందుకు ఉండాలంటే టైటిల్ ట్యాగ్ని బట్టిందనేసి మనకు ర్యాంక్ అనేది అవుతుందన్నమాట. పేజ్ అనేది ర్యాంక్ అవుతుంది. 60-70 ఎందుకు అనేది అర్థమైంది కదా. మనకు టైటిల్ ట్యాగ్ అనేది అక్కడ మనకు పూర్తిగా కనబడదు కాబట్టి మనకేమి 60-70 క్యారెక్టర్స్ ఉంటే కనబడుతుంది. అర్థమవుతుందా? ఆ 60-70 క్యారెక్టర్స్లోనే నువ్వు టైటిల్ పెట్టినావు అంటే మీ క్యాచప్ అంటే టైటిల్ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. ఇప్పుడు నేను మీకు చూపెట్టాను కదా దీంట్లో. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ సోషల్ మీడియా ఇన్ ఎస్సీఓ అనేసి సెర్చ్ చేస్తానగానే మనకేమొచ్చింది ద ఇంపాక్ట్. అంటే ఏమి సోషల్ మీడియా ఎస్సీఓలో ఎలా ఇంపాక్ట్ అవుతుంది అనేసి. లేదా నీకు ఇప్పుడు దీని మీద క్లిక్ చేస్తావు, లేదా అలా కాకుండా ఇప్పుడు సోషల్ మీడియా ఎస్సీఓ హౌ టు ర్యాంక్ నువ్వు సెర్చ్ చేస్తున్నావు చూసావా, అలా కాకుండా ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్కి వచ్చిందనేసి టెక్నాలజీ న్యూస్ ఇన్ ఇండియా అంటే దీన్ని బట్టిందనేసి గూగుల్ సెర్చ్ ఇంజన్కి ఏం అర్థమవుతుంది, ఈ రోజు ఉన్నటువంటి టెక్నాలజీ న్యూస్ చదవాలనుకుంటున్నాడు అంటే నా ఈ ఇంటెంట్ అంటే నేనేం చేయాలనుకుంటున్నానో దాన్ని బట్టిందని ఈ గూగుల్ సెర్చ్ ఇంజన్ ఏం చేస్తున్నారు అంటే దానికి సంబంధించినటువంటి కంటెంట్ని షో చేస్తుంది అనమాట. అర్థమవుతుందా? ఇప్పుడు టుడే టెక్నాలజీ న్యూస్ ఇన్ ఇండియా అంటే ఇండియాలో టెక్నాలజీ న్యూస్ ఏమేమి ఉంది. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు టెక్నాలజీ న్యూస్ గ్యాడ్జెట్స్ గురించి నాకు వద్దు. అర్థమవుతుందా? నెక్స్ట్ అలా కాకుండా టెక్నాలజీ న్యూస్ టెక్నాలజీ న్యూస్ ఇండియా లేటెస్ట్ టెక్నాలజీ, నెక్స్ట్ అలా కాకుండా గ్యాడ్జెట్స్ గురించి కాకుండా నేను లేటెస్ట్ టెక్నాలజీ న్యూస్ గురించి కావాలనుకుంటాను అనుకోండి, అప్పుడేమీ నేను దీని గురించి క్లిక్ చేస్తాను అనమాట. ఓకే, ఇప్పుడు అర్థమైంది కదా. ఇప్పుడు నేనేమి దీని మీద క్లిక్ చేశాను, ఇక్కడికి వచ్చాను. ఇప్పుడు టెక్నాలజీకి రిలేటెడ్ కానీ ఇది ఒక కేటగిరీ. ఈ కేటగిరీలో సైన్స్ అండ్ టెక్నాలజీలో ఈ టెక్నాలజీ అనేది ఒక కేటగిరీ, దాని మీద నేను చూస్తున్నాను అనమాట. ఇప్పుడు నాకు ఇక్కడ ఏమి ఇటలీ బ్లాక్స్ యాక్సెస్ టు ది చైనీస్ AI అప్లికేషన్ డీప్సీక్ టు ప్రొటెక్ట్ యూజర్స్ అండ్ డేటా అంటే ఏమి డీప్సీక్ గురించి ఇక్కడ ఇచ్చారు కాబట్టి దీన్ని నేను ఏం చేస్తాను, ఈ ఆర్టికల్ గురించి చదువుతాను. ఏమి అర్థమైందా? అంటే మనం ఇక్కడ ఏదైతే సెర్చ్ చేస్తున్నామో ఇప్పుడు నేను టుడే టెక్నాలజీ న్యూస్ ఇన్ ఇండియా ఇక్కడేమి ఇక్కడ చూడండి మన టైటిల్స్ మొత్తం ఏముంది ఇక్కడ చూడండి, ఇక్కడ మొత్తం కట్ అయిపోయింది. టుడే టెక్నాలజీ న్యూస్ టెక్నాలజీ గురించి నాకు కావాలా, మొబైల్ ఫోను. ఇప్పుడు నేను చెప్పాను కదా, ఇప్పుడు మొబైల్ ఫోను స్మార్ట్ ఫోన్ గురించి నాకు గ్యాడ్జెట్స్ గురించి కావాల్సింది నాకు టెక్నాలజీ న్యూస్. ఇప్పుడు డీప్సీక్ అని ఓపెన్ చేసి చూపెట్టాను కదా, అలాంటి న్యూస్ నాకు కావాలి అన్నప్పుడు నేనేం చేస్తాను, ఇక్కడ గ్యాడ్జెట్స్ ఉంది, ఇది నాకు అవసరం లేదు. నెక్స్ట్ ఇక్కడ మొబైల్ ఫోన్స్ ఉంది, స్మార్ట్ ఫోన్స్ ఉంది, ఇది నాకు అవసరం లేదు. నాకు అవసరం ఏముంది, దీన్ని క్లిక్ చేసి చూస్తాను, ఇది లేదనుకో నెక్స్ట్ ఇంకోటి ఏం చేస్తాను, నేను దీనికి పోతాను. ఇక్కడ కూడా చూడండి టైటిల్ ఏమి హిడెన్ అయిపోయింది, పూర్తిగా టైటిల్ చూపెట్టట్లేదు, కానీ ఈ 2 టైటిల్ చూపెడతాను. అందుకే టైటిల్ అనేది 60-70 ఎందుకు పెట్టాలంటే టోటల్గా కనపరిచే విధంగా మన టైటిల్ పూర్తిగా కనపరిచే విధంగా ఉండాలి. ఇప్పుడు నేను దీన్ని క్లిక్ చేస్తాను అనుకోండి, దానికి సంబంధించి చూడండి థ్రెడ్స్ ఇంట్రడ్యూస్ మీడియా ట్యాబ్ మేకప్ టూల్ అండ్ ఫోటో ట్యాగింగ్ ఇన్ లేటెస్ట్ అప్డేట్ అంటే ఏమి అప్డేట్ ఇచ్చింది అనేసి మెటా అనేది అప్డేట్ ఇచ్చింది థ్రెడ్లో ఉంది. నాకు ఇది ఇంపార్టెంట్గా ఉంటే చూస్తాను, లేదా వేరేది ఉంటే వేరేది చూస్తాను. అర్థమవుతుందా ఏమి అనేది? టైటిల్ గురించి మీకు పూర్తిగా అర్థమైంది అనుకుంటాను. టైటిల్లో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే దయచేసి అడగండి, నాకు తెలిసిన విధంగా నేను చెప్పాను. ఇంకా ఏదైనా చేంజ్ చేయాలనుకుంటే కూడా చెప్తాను. థ్యాంక్ యూ.